ఓకే, ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మనం 9వ వార్డులో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మరి అన్ని పార్టీస్ కూడా ప్రజలకు ఆకర్షించే విధంగా మరి మేనిఫెస్టోలు అయితే ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. మరి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పటి వరకు సర్వీస్ చేశారు, మరి ఎవరికి రేపొద్దున పట్టం కట్టబోతున్నారనే అంశం పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీశైలం యాదవ్తో ఉన్నాం. మరి తను ఏం ప్రచారం చేస్తున్నాడు, మరి ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా ఉందనే అంశం పైన మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. శ్రీశైలం, నమస్తే. నమస్కారం. ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర? చాలా అద్భుతంగా ఉంది. ప్రజల నుంచి కూడా మాకు చాలా మద్దతు ఉంది. మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ గత 10 సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయంలో ఉన్నాం. వార్డు మెంబర్గా మరియు ఉప సర్పంచ్గా కూడా చేసినాము. మా విలేజ్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి మేము చేసిన డెవలప్మెంట్స్, మేము చేసిన కార్యక్రమాలు, అవే కాకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు, చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టినాము. అందరికీ ప్రజలకు అందుకునేలా, అందుబాటులో ఉండేలా మేము చేసే విధంగానే మా మేనిఫెస్టో ఉన్నది. మీరు కూడా చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మేనిఫెస్టో అనేది అందరు పెట్టినారు. ఎందుకంటే బీజేపీ పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, అందరు పెట్టారు. అంటే ప్రజలు ఎవరికి ఓటేయాలి? అన్ని మేనిఫెస్టోలు ప్రజలకు ఆకర్షితంగా ఉన్నాయి. మరి ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఆ ప్రజలు అందుబాటులో ఉన్నారు, ఎవరు సర్వీస్ చేశారు ఇప్పటి వరకు? అంటే ఇప్పటి వరకు చేసిన సర్వీస్లో కూడా ముందంజలో మేమే ఉంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయంగా ఉన్నాము. ఊరి ప్రజలకు అందుబాటులో ఉన్నాము. ఊరు ప్రజల సమస్యలు కూడా మాకు తెలుసుకున్నాము. వాళ్ళకు అన్ని సమస్యలు కూడా తీరుస్తున్నాం. ఇంకా ముందు కూడా మేము వాళ్ళకు ఇదే విధంగా ఉండి తీరుస్తాము. ముఖ్యంగా మా మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలన్నీ కూడా మేము అమలు పరుస్తామన్న నమ్మకంతోనే మేము పెట్టినాం. కానీ ఏదో గాలికి ఇట్లా పెట్టి జరగలేనివి అనే విధంగా అయితే మేము ఏది కూడా దాంట్లో లేదు. మీరు చూసినారన్నీ కూడా. ఓకే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం లేని వాళ్ళు కూడా మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఇంట్లకు అంటే జనాలకు ఆకర్షితంగా ఉన్నాయి. మరి అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే అని భావిస్తున్నారు మీరు? 100% ఖచ్చితంగా మేము మా మేనిఫెస్టో అమలు చేస్తాం. దాంతోపాటు అవే కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య శ్మశాన వాటిక. మా ఊర్లో ఎవరైనా అయితే చనిపోతారో వాళ్ళని మేము కాల్చుకోవడానికి కానీ, శ్మశానంలో పెట్టుకోవడానికి కానీ, వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వర్షం వచ్చేసి మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. ట్యాంక్ అంతా ఫిల్అప్ అయిపోయి మేము రోడ్డు పైన కాల్చుకుంటున్నాం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మా ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మేము దాన్ని రిటర్నింగ్ వాళ్ళ ఇంకే విధంగా దాన్ని చూసుకొని దాన్ని మొత్తం మా ట్యాంక్ బండ్ లాగా, మినీ ట్యాంక్ బండ్ లాగా దాన్ని మార్చి శ్మశాన వాటికను కూడా ఇంకా డెవలప్ దాన్ని మంచిగా చేసుకొని ఒక వైకుంఠ ధామం లాగా మేము మార్చుకొని దాన్ని అంతా చేస్తాము. మరి అదే కాకుండా మా ఊర్లో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల నుంచి కాకుండా ప్రతి వర్గం నుంచి కూడా ఉన్న పేదలు నా స్వతహాగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని తలుచుకున్నారో వాళ్ళకు నా స్వతహాగా 51,000 రూపాయలు కూడా నా సహాయంగా నేను అందిద్దామని నేను అనుకుంటున్నాను. అది కూడా నా మేనిఫెస్టోలో పెట్టలేదు. నేను చెప్తున్నాను, ఇస్తాను, చేస్తాను. అంటే ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు ఇచ్చినా కూడా వాళ్ళకు సరిపోవట్లేదు. ఓకే, ఇచ్చే 5 lakhs నుంచి ఒక 51,000 మీరు గిఫ్ట్ గా ఇస్తారు. అంటే ఇక్కడ స్థలాలు లేనటువంటి నిరుపేదలకు మరి ఏమన్నా అటువంటి ఇండ్ల స్థలాలు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అటువంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? 100% ఖచ్చితంగా. మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు మా ఊర్లో ఏదైతే ఎక్కడైతే ఉందో దాన్ని తీసి చూసి మా గ్రామ ప్రజలకు ఎవరికైతే లేదో వాళ్ళకు అందే విధంగా నేను మా గవర్నమెంట్ నుంచి మాట్లాడి మా పెద్దలకు ఒప్పించి చేయిస్తాం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ అయితే వచ్చింది. మరి ఎలక్షన్ దానిలో వచ్చినట్లయితే ఊరంతా ఒక సందడిగా ఏర్పడింది, ఒక పండుగ వాతావరణంలోకి ఏర్పడింది. మరి ప్రజలకు ఎవరికి పట్టం కడతారనేది ప్రజల నిర్ణయం. మరి మీరు గ్రోత్లో మీరు ఇప్పటి వరకు ప్రజలకు సోషల్ సర్వీస్ ఏమైనా చేశారా? శ్రీశైలం యాదవ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వారికి అన్నిటికీ అందుబాటులో ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి నాతో సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో వాళ్ళ ప్రతి సమస్యలు అన్నీ తీర్చుకుంటూనే వస్తున్నాను. వాళ్ళు ఏది అడిగినా కాదనలే, వాళ్ళు ఏది చెప్పినా పోకుండా ఉండలే, వాళ్ళు ఏది చూపించినా ముందున్నా. ఆ విధంగా అన్ని కూడా నేను చేస్తాను, ఇంకా కూడా చేస్తాను. ఆ నమ్మకం అనేది వాళ్ళకి కలిగిస్తున్నాను. ఆ నమ్మకంతో వాళ్ళు నన్ను
భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను కూడా. ఓకే, మీరు గతంలో కూడా కొన్ని ఒక వార్డు సభ్యుడిగా తర్వాత మొత్తం మీద అధికార హోదాలో ఒక మెంబర్గా పనిచేశారు. చాలా అద్భుతంగా పనిచేశారు. దాన్ని గమనించి ఇప్పుడు మీకు ఓటేయవచ్చు అంటారా ప్రజలు? ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఫస్ట్ వార్డు మెంబర్గా ఉన్నప్పుడు మా సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ హయాంలోనే మా హయాంలోనే ఇప్పటి వరకు డెవలప్మెంట్ జరిగింది ఊర్లో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ మా ఊర్లో ఐరన్ పోల్స్ ఉండేవి. ఐరన్ పోల్స్ అన్నీ మొత్తం తీయించి హై పోల్స్ వేసినాం. చిన్న పోల్స్ కూడా కాదు, హై పోల్స్, పెద్ద పోల్స్ వేయించి లైన్లన్నీ కొత్త లైన్లు పెట్టి ట్రాన్స్ఫారాలు పెట్టి మా ఊరికి ప్రధాన సమస్య వాటర్ సమస్య ఉండే సార్, నీటి సమస్య ఉండే. మాకు ఇంతవరకు గుంతలలోకి వెళ్ళి నీళ్ళు తోడుకునేది. మా మా బాడీ వచ్చినాక బోర్లో 180 సర్వే నెంబర్లో బోర్లు వేయించి అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి కరెంట్ లైన్ తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి నల్ల ఇచ్చినాం. కేసీఆర్ గారు మిషన్ భగీరథ తీగ ముందే మా ఊర్లో భగీరథ చేసినాం. మేము ఇంటింటికి ప్రతి ఇంటింటికి నల్ల ఇచ్చినాం. మేము ఒకటే వాగ్దానం చేసినాం అప్పుడు, ఆడబిడ్డని బిందె పట్టుకొని ముయ్యనీయమని చెప్పినాం. ప్రతి ఇంటికి నల్ల ఇచ్చినాం, బిందె ముయ్యనీయలేదు మేము. ఆ వాగ్దానం మేము తీర్చుకున్నాం. ఇప్పుడు కూడా మేము వాగ్దానం ఇస్తున్నాం. మా ఊర్లో ఉన్న ప్రధాన సమస్య మల్లన్న గుడి, మైసమ్మ గుడి, గుళ్ళ డెవలప్మెంట్ లేదు. ఆ గుళ్ళ డెవలప్మెంట్ అనేది ఈ ఇయర్ మా ప్రధాన ఎజెండా. అది చేస్తూనే ప్రజలకు ఏది కావాలనో మేము తెలుసుకొని అన్ని విధాలా వాళ్ళకు సహకరిస్తూ ఉంటాం, తీరుస్తూ ఉంటాం. ఏదైతే మీరు ఫైనాన్షియల్గా ఏ ఆపత వచ్చినా నేను ఇంత పారిశుద్ధకం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు, కానీ మరి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని మేనిఫెస్టో ఎక్కడ కనిపించలేదు. యూత్ అంతా మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకు ఒక షెల్టర్ లేదు, ఒక లైబ్రరీ లేదు. మరి దీనికి ఏమన్నా మీరు ప్రొవైడ్ చేస్తారా వాళ్ళకి ఉపాధి కల్పించేసి? ఖచ్చితంగా యువతకి కూడా మేము ప్రధానంగా తీసుకున్నాం. యువతతో మాట్లాడుతున్నాం. వారి సమస్య ఏముందో, వారికి ఏం కావాలో అన్నీ తెలుసుకుంటున్నాం. వారికి ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా కూడా మేము మా ప్రభుత్వ తరఫున, మా తరఫున మేము అన్నీ కూడా చేస్తున్నాం సార్. ఓకే, మీరు ఏదైతే కిట్లు ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి కిట్టు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, దాని భాగంగానే మరి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత ఆన్లైన్, ఇప్పుడు డిజిటల్ ఆన్లైన్ అయిపోయినాయి, అటువంటి వాటికి ల్యాప్టాప్ కానీ తర్వాత వైఫై కానీ అటువంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన ఎజెండా వారిది అదే, విద్యా వైద్యం. ప్రైమరీ స్కూల్ నుంచి హయ్యర్ క్లాసెస్ వరకు, కాలేజెస్కి, ఇంకా చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్, గవర్నమెంట్ నుంచి వచ్చేటివి అన్ని విధాలా సహకరిస్తాం. పైనుంచి మాది కూడా మాతో ఎంతవరకు అయితే అంతవరకు విద్యార్థులందరికీ, చదువుకునే వారికి మాతో ఎంతవరకు అయితే అంతవరకు మేము కూడా సహాయం చేయడానికి ముందుకుంటాం. ఓకే, ఇప్పుడు వైద్యం కోసం ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఎందుకంటే వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ తోడుకున్న పని. మరి ఎక్కడైతే నియర్ బై మొయినాబాద్ ఉన్నప్పటికీ కూడా కొంచెం వైద్యపరంగా కొంచెం వీక్నెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ అంబులెన్స్ కావచ్చు, తర్వాత వైద్యంకి సంబంధించినటువంటి ఒక వైద్య ఏమంటుంది హాస్పిటల్, చిన్న బస్తీ దవాఖానా కానీ అటువంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, తెప్పిస్తారా? ఇక్కడ ఆఫీసర్లకు అందరికీ అందుబాటులో ఉంచేటట్టు చూస్తారా? ఖచ్చితంగా సార్, 100%. అది కూడా 24/7 అంబులెన్స్ మా ఊర్లోకి సమకూర్చేలా చేద్దామనుకుంటున్నాం, చేస్తాను. వీక్లీ వన్ టైం హెల్త్ క్యాంప్, పెద్ద మనుషులకి హెల్త్ క్యాంపు, వాళ్ళ కంటి పరీక్షలు కానీ, కంటి అద్దాలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి బీపీ షుగర్ పేషెంట్లకి ట్యాబ్లెట్స్, చిన్న చిన్న సహకారాలు ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు ఏదైతే జబ్బు అనేది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. కార్పొరేట్ స్థాయిలో జాయిన్ కావాలంటే కొన్ని లక్షలతో కూడుకున్నటువంటి పని. మరి వీళ్ళకి ఏదన్నా ఒక పాలసీ చేస్తే బాగుంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? పాలసీలలో ఇప్పుడు మా ప్రభుత్వం కూడా పెట్టినవి కొన్ని ఉన్నాయి. ఒక 100 రూపాయలు, 125 రూపీస్ ఇది పెట్టుకుంటే వాళ్ళకు ఒక 10 lakhs వచ్చే విధంగా కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి. ఆ పాలసీలన్నీ కూడా మా ప్రజలకు తెలియజేస్తాను, వాళ్ళతో కట్టిస్తాను. వాళ్ళ దగ్గర లేకుండా కూడా నా సొంత డబ్బులు పెట్టి ఆ పాలసీలు అందరికీ కూడా చేయిస్తాను. ఓకే, ఇప్పుడు శ్రీశైలం మీరు ఏదైతే మేనిఫెస్టో తయారు చేశారో చాలా అద్భుతంగానే ఉంది. మరి ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కావాలంటే దీనికి ప్రభుత్వ పరంగా అయితే సహకారాలు అయితే అందించదు, మీ ప్రైవేట్ పరంగానే అందించాలి. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం కరప్టెడ్ చేసి మీరు ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేకపోతే మీ సొంత నిధులతోటి ఇంప్లిమెంటేషన్ చేస్తారా? వచ్చే విధంగానే చూస్తాం సార్, సొంత నిధుల కన్నా వచ్చే విధంగానే చూస్తాము. రాని పరిస్థితుల్లో సొంత నిధులతోనే ఖచ్చితంగా 100% అవి మేము చేసి
వాళ్ళకి ఇవ్వగలను. ఉంటారా ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా ఎప్పటికీ వాళ్ళకి 24/7 ఉమ్. అనునిత్యం క్షణక్షణం వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ వెంబడి ఉంటాను, వాళ్ళ లోపలనే ఉంటాను. అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీ బ్రాండా లేకపోతే సిరిసిల్ల యాదవ్ బ్రాండా, ఏ దానికి చూసి మీకు ఓటేయాలి? నేను చేసినటువంటి పనులు, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ అనుబంధాలు అంతా నా వాళ్ళే సార్. ఇక్కడ ఉన్నది ఓకే, ఆల్ పార్టీస్ కూడా ఆల్ పార్టీస్ అంతా నా వాళ్ళే, ఉమ్. జనాలు కూడా నా వాళ్ళే. నాతో ఎంత ప్రేమగా ఉంటారో నేను కూడా వాళ్ళతో అంత ప్రేమగానే ఉంటాను. ఉమ్. మా ఊరిలో మచ్చలేదు. ఓకే. మా ఊరు వాళ్ళందరితో నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంతో కలుపుకోలుగా ఉంటానో నేను అట్లనే ఉంటాను. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను ఉంటాను ముందర. ఈ ఎడావిడి అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత అందరినీ కలుపుకోపోయే దిశగా మీరు సిరిసిల్ల యాదవ్ అడుగులు వేస్తున్నారని గమనించవచ్చు. ఖచ్చితంగా. ఓకే, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మరి వర్క్ తనది వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతంగా చేశాను. ఇప్పుడు కూడా ఏదైతే మేనిఫెస్టో పెట్టే విధంగా మరి తన సొంత నిధులతో అయినప్పటికీ నేను ప్రభుత్వ పరంగా మాట్లాడి మరి ఇక్కడ ఏదైతే ఆరకూర ఏదైతే ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి జరగలేదో మరి ప్రభుత్వంతో మాట్లాడి నేను ఇక్కడ ఏదైతే వైకుంఠ ధామాలు ఏదైతే కొన్ని వర్షపాతం ప్రభావం వల్ల మనం ఏవైతే జరిగే సంఘటనలు మనం కాల్చుకోకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా నేను వచ్చిన తర్వాత ప్రధానమైన సమస్య తీసుకొచ్చి మరి అది పులిపిల్ చేస్తా. అదేవిధంగా బతుకమ్మ ఘాట్ కూడా నేను నిర్మిస్తా అని చెప్పేసి ఆడపిల్లలకు ఒక ఆదర్శంగా కూడా నేను నిలుస్తా అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రతినిత్యం మా ప్రజలందరూ కూడా నేను అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని అన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఉంటాను. నన్ను ఆశీర్వదిస్తారని మా ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను.